హాయ్ అండి. ఈరోజు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ ఉంటే చాలు, చాలా సింపుల్గా మనం ఐస్ క్రీమ్ని చేసేయచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే మనం ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ని తీసుకోవాలి. ఇందులో మనకి నచ్చిన ఫ్లేవర్ని కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు. నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో ఉన్న ఈ పొడి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసేసుకోవాలి. దీన్ని బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంకా షుగర్ కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఇందులోనే మనకి షుగర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని ఇందులోకి నేను ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకున్నాను. పాలు మనకి ఇలా ఒక్కసారి ఇలా పొంగు రాగానే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఐస్ క్రీమ్ మిక్స్ వేసాక ఇలా ఒక 2 పొంగులు వచ్చేదాకా మనము దీన్ని మరిగించేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. ఇలా పొంగి ఇలా కొంచెం మరుగుతుంది కదా, ఇలా మరిగేదాకా మనం మరిగించేసుకుంటే ఇంక సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం కూడా వేడి లేకుండా బాగా చల్లారిపోవాలండి. ఇది కొంచెం చల్లారిపోయినాక ఇప్పుడు మనము ఫ్రీజర్లో పెట్టేయాలి. ఫ్రీజర్లో నుంచి తీసాక ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది. దాన్ని ఇలా బాగా మిక్స్ చేసేయాలి. బాగా మెల్ట్ అయ్యేలాగా స్పూన్ పెట్టి బాగా మనం ఇట్లా బీట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలాగా ఐస్ క్రీమ్ మిక్స్ మొత్తం ఇలా బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కప్స్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా కప్స్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే వీటిపైన కాజు వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని ఇలా అరేంజ్ చేసేసుకొని మనం ఫ్రీజర్లో ఒక 2-3 అవర్స్ పాటు మనము పెట్టేసుకోవాలి. ఫ్రీజర్లో నుంచి తీసిన తర్వాత చూసారు కదా, చాలా గట్టిగా అయిపోతుంది. ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.